అక్కినేని నాగార్జున మొదటి కొడుకు హీరో నాగచైతన్య సమంత అనే స్టార్ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని 4 ఏళ్లు మాత్రమే కాపురం చేసి వదిలేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఈ స్టార్ కపుల్ ఫ్యాన్స్ ఈ జంట మళ్లీ కలిస్తే బాగుండు, ఇదివరకటిలాగా కలిసి సినిమాలు చేస్తే ఇంకా బాగుండు అని ఫీల్ అయ్యేవారు. కొందరైతే ఈ జంట త్వరలోనే కలిసే ఛాన్స్ కూడా వస్తుందేమోనని ఆశగా ఎదురు చూసేవారు. కానీ నేటితో ఆ ఆశలన్నీ ఆవిరైపోనున్నాయి. ఎందుకంటే నాగచైతన్య మరో జోడీని వెతుక్కున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటి శోభితా ధూళిపాళ్లతో 2 ఏళ్లుగా సీక్రెట్ డేటింగ్ చేస్తూ ఇవాళ నాగార్జునకు పరిచయం చేయనున్నాడు. ఈ మేరకు శోభిత కుటుంబం తాంబూలాలతో సహా హీరో నాగార్జున ఇంటికి బయలుదేరిందనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి గత 2 ఏళ్ల నుండి ఈ జంట రిలేషన్షిప్ లో ఉన్నారని ఒక పక్క సినీ మీడియా కోడై కూస్తున్నా సరే చేయి సమంత ఫ్యాన్స్ నమ్మలేదు. కానీ తాజాగా రాత్రికి రాత్రి నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోని సమంతతో దిగిన అన్ని ఫోటోలు డిలీట్ చేసి పారేసి ఆమెను అన్ఫాలో కూడా చేసేసరికి ఈ నిశ్చితార్థ వార్తలు నమ్మక తప్పటం లేదు. ఇక శోభిత ధూళిపాళ్ల విషయానికి వస్తే ఈమె ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి ప్రాంతానికి చెందిన వేణుగోపాలరావు, శాంతా కామాక్షి దంపతులకు జన్మించింది. శోభిత తండ్రి నావీలో పనిచేసేవారు, తల్లి స్కూల్ టీచర్. శోభిత పెరిగిందంతా వైజాగ్ లోనే అయినప్పటికీ తన 16వ ఏటనే చదువు నిమిత్తం ముంబైకి వెళ్లాల్సొచ్చింది. అలా ముంబైలోనే చదువుకుంటూ కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చేసుకుంది. ఆ తర్వాత 2013లో ఫెమినా మిస్ ఇండియా విన్నర్ గా నిలిచి కిరీటం కూడా దక్కించుకుంది. దీంతో ఈమెకు తొలుత బాలీవుడ్ లో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చాయి. ఇక తెలుగులో ఈమె చేసినవి 2 చిత్రాలు. ఒకటి గూఢచారి, 2 మేజర్. ఈ 2 చిత్రాల హీరో అడవి శేష్ కావటం గమనార్హం. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.